హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2. సో సెకండ్ డే వచ్చేసి మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయిదామని అనుకున్నాం. సో దానికన్నా ముందు కాసేపు పూల్లో చిల్ అయిదామని బిఫోర్ నైట్ అనుకున్నాం. ముందు రోజు బర్త్డేని ఇంకా సైట్ సీయింగ్ వల్ల లేట్గా లేచాం. సో అలా 8:30 వరకు స్విమ్మింగ్ పూల్లో చిల్ అయినాం. Hi guys, so it is day 2 going to Edakkal Caves, 900 Kandi Bridge. దాని తర్వాత ఓకే డే 2 కి go with the flow. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 11 in the morning, 10 in the morning. జిప్ లైన్ చేస్తారు కదా. See you all. Bye. కేరళ స్పెషల్ పుట్టు ఆర్డర్ ఇచ్చుకున్నాం, విత్ చికెన్ కర్రీ. మా డే మేము అనుకున్న దానికన్నా చాలానే లేట్గా స్టార్ట్ అయింది. సరే అని బ్రేక్ఫాస్ట్కి కేరళ స్పెషల్ పుట్టు ట్రై చేద్దామని చాలా రెస్టారెంట్స్ వెతికాం, కానీ ఎక్కడ దొరకలేదు. ఎర్లీ మార్నింగ్ దొరుకుతాయన్నారు. సర్లే ఏదో తిందాం అనుకునే లోపు ఒక చిన్న దాబాలో దొరికింది లాస్ట్కి. తినేసినాక ఫస్ట్ ఒక అడ్వెంచర్ పార్క్కి తీసుకొచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మేము జిప్ లైనింగ్ ఇంకా స్వింగ్ ఈ రెండు ట్రై చేసినాం. మిగతా అన్ని నార్మల్ ఉంటాయి. సో బాగుండే ఎక్స్పీరియన్స్, ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఇదేదో అడ్వెంచర్ పార్క్ అని ఉంది, అక్కడ వచ్చినాం. సో ఇప్పుడు స్వింగ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు అక్కడ స్వింగ్ ఉంది, ఆ స్వింగ్ ఊగుదాం అనుకుంటున్నాం. నేను, భవిత, అమృత ముగ్గురం. స్లో అయింది, కొంచెం ఫాస్ట్ భలే ఉంటుంది. స్వింగ్కి టికెట్స్ అయితే తీసుకున్నాం, బట్ క్యూ చాలా ఉండే. సర్లే అని ఈ గ్యాప్లో పక్కనే సీనరీ బాగుంటే అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మస్తు వచ్చినాయి ఇక్కడ ఫొటోస్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, స్వింగ్కి వెళ్తున్నాం. నేను, అమృత, భవిత ఒక టర్న్లో వెళ్తున్నాం. అక్కడ రాగినప్పుడు తెలిసింది. అయిపోయింది. ఇక్కడే చూడు. అమృతరా అరిచేది చెప్పా ముందే. అయిపోయింది. మస్తుండే స్వింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ఫస్ట్ టైం అట్లా పోతే గుండె చేతిలోకి వచ్చినంత పని అయింది. స్వింగ్ తర్వాత జిప్ లైన్ అనుకున్నాం. సో అప్పటికే వానబడ్డం స్టార్ట్ అయింది. వరదలు వచ్చినా ఆగేదే లేదని టికెట్స్ అయితే తీసుకున్నాం. చేయడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని వెహికల్ ఉంటుందంట అటువైపు వెళ్ళడానికి. సో వెహికల్ ఎక్కేసేసి అటు చెక్ టైం. జిప్ లైనింగ్కి స్టార్టింగ్ పాయింట్ వేరే దగ్గర ఉండే. సో ఆ అడ్వెంచర్ పార్క్ బయటకు వస్తే మనకి జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో 6 members వరకు వెళ్ళొచ్చు. సో మేము ఒక జీప్లో ఆ స్టార్టింగ్ పాయింట్ వరకు వెళ్ళాం, విచ్ ఇస్ 2-3 kilometers అవే. ఒక 10 minutes అట్లా పడుతుంది పోవడానికి.
ట్రావెల్ చేసినంత సేపు లేకుండే జిప్ లైనింగ్ అసలు 2 minutes లో అట్లా జుయ్యని వచ్చేసినాం కిందికి. జిప్ లైనింగ్ తర్వాత అడ్వెంచర్ పార్క్ నుండి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇంకేం యాక్టివిటీస్ ట్రై చేయలేదు ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, మేము ఇంకా ఎడెక్కల్ కేవ్స్ కూడా వెళ్ళేది ఉంది అని. సో దారిలో ఇంకా లంచ్ అది కూడా అవుతుంది కదా అనేసి త్వరగా స్టార్ట్ అయిపోయినాం. అందరికీ అంత హెవీ తినాలనిపించలేదు, సో లైట్గా అలా మ్యాగీ తిన్నాం. కేవ్స్ దగ్గరకు వచ్చాం, సో ఇప్పుడు వెళ్తున్నాం పైకి. నడవాలంట చాలా దూరం. ఓకే, ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1 hour ట్రెక్ ఉండే. సో ఆ ట్రెక్ కూడా ఇట్ వాజ్ నాట్ ఫ్లాట్, చాలా స్టీప్ ఉండే. కొంచెం దూరంకి అలసట ఆయాసం అన్నీ వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళాలి గైస్, చూసినంత ఇది కాదు ఇక్కడ. అక్కడికి ఇంకా పైకి సగం దూరం కూడా రాలేదు, ఒక్కొక్క వికెట్ అవుట్ ఇక్కడ. ఆ భవిత ఏమో కోతులకు భయపడి ఎగేసుకుంటూ ఉరుకుతుంది. ఓకే గైస్ బాయ్, లెట్స్ గో. ఎంత స్టీప్ గా ఉన్నాయి అమ్మ, ఘోరమైన స్టెప్స్, దానికి తోడు ఈ కోతి బ్రోస్. ఫైనలీ కింద మీద పడుతూ ఆవుకుంటూ లేచుకుంటూ ఫైనలీ ఆ కేవ్స్కి అయితే వచ్చాం. వచ్చి చూస్తే అంతేం లేకుండే. మేబీ ఒక గైడ్ని తీసుకుంటే మాకు ఇంకా బాగా తెలిసేదేమో, కానీ మేము పైసలు బొక్క అని మేము గైడ్ని పెట్టుకోలేదు. సో అక్కడ కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసి రిటర్న్ అయిపోయినాం. బేసిక్గా చిన్నది అందుకే తగులుతుంది. అది అందరినీ చూపించారు, నన్ను ఒక్కదాన్ని చూపెడితే వాళ్ళ చేతులే కనబడుతుంది. వాళ్ళు అక్కడనే ఆపేస్తారు. చెప్పిన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటున్నాను. ఎడికల్ కేవ్స్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు అందరం ఒక 1/2 kg లేదా 1/4 kg అలా బనానా చిప్స్ కొనుక్కున్నాం, ఎందుకంటే ఫ్రెష్గా వేస్తుండే మా ముందు. సో సర్లే ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా అని బనానా చిప్స్ అయితే కొన్నాం. సో ఈ రైడ్ వచ్చేసి మేము 900 కండి బ్రిడ్జ్ అని ఉంటుంది. సో అది టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఉంటుంది. సో దానికోసం ఓన్లీ జీప్ రైడ్స్ అంట. సో మేము 7గురికి ఒక జీప్ మాట్లాడుకున్నాం. సో ఫుల్ అసలు రోడ్ అయితే ఎత్తులు ఎంత ఉన్నాయి అంటే అమ్మ, ఎవరికన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే పక్కా జీప్లోనే చేసేసుకుంటారు. సో అంత అప్స్ అండ్ డౌన్స్ ఉండే, బట్ ఇట్ వాజ్ ఫన్. ఫ్రెండ్స్తో అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు ఆ రైడ్. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. గ్లాస్ బ్రిడ్జ్, see the view. Oh God. దీనికోసం యుద్ధాలు చేసుకుంటూ వచ్చాం జీప్లో. క్రేజీ వ్యూ.
అఖిల్ ఓకే గాయ్. వ్యూ అటుందిరా యా కండి గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడే అయిపోయింది. అక్కడ ఏదో 3 పాయింట్ ఉంది, అది ఎక్కబోతున్నాం. యూ కెన్ సీ అక్కడ. ఇక్కడ ఎంట్రీ దగ్గర టికెట్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ కీపర్కే ఇచ్చేసి మేము మర్చిపోయినాం మా టికెట్స్ గురించి. సో ఇక్కడ అదే డిస్కషన్ అవుతుంది అసలు ఎక్కడ పోయిన టికెట్స్ అని. ట్రీ టాప్ వ్యూ పాయింట్, ఎవ్రీబడి ఎంజాయింగ్ ద వ్యూ, మీ రికార్డింగ్ ద వ్లాగ్. వాళ్ళు అక్కడ బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు, వీళ్ళు ఇక్కడ లైఫ్ లెసన్స్ చెప్తున్నారు. ఐఎమ్ ద వన్ లిజనింగ్, కవరింగ్ బోత్ ఆఫ్ దెమ్. రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఇలా చిన్నగా రోప్స్తో ఒక ప్లే ఏరియా కనబడితే ఒకసారి అట్లా ట్రయల్ వేసినాం. సో బాగుండే, ఒక రౌండ్ అట్లా ఇట్లా స్క్వేర్ లాగా ఉండేది. సో అన్ని యాక్టివిటీస్ డిఫరెంట్ లెవెల్స్ ట్రై చేసి రిటర్న్ అయిపోయినా. మేము రిటర్న్ అయ్యేసరికి అరౌండ్ 8 అట్లా అయింది. సో అప్పటికి డ్రైవర్ అన్న షిఫ్ట్ అయిపోయిందంట. సో మా స్టేకి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు. సో అందరం మండి ఆర్డర్ ఇచ్చుకున్నాం. టేస్ట్ అయితే బాగుండే, బట్ వాళ్ళ సర్వీస్ అయితే వర్స్ట్ ఉండే. నైట్ వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి పూల్లో మేము ఒక రీల్ ట్రాన్సిషన్ వీడియో చేద్దాం అనుకున్నాం. సో దానికి అందరం వచ్చి చేసినాం. నాకైతే దున్కామంటే ఫుల్ భయం వేసింది. సో ఫస్ట్ ట్రయల్ గివ్ అప్ ఇచ్చేసేసి మళ్ళీ 5 minutes అవుతే మళ్ళీ ట్రై చేసినాం. హాయ్ గర్ల్. సో లాస్ట్ డే మేము రూమ్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా కార్లో పెట్టుకొని సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయినాం. సో ఆ రోజుకి లాస్ట్ మాది. హాయ్, డే 3 టీ ఎస్టేట్స్కి వచ్చాం. సో యా ఫొటోస్ దిగుతాం. నెక్స్ట్ విల్ హెడ్ ఓవర్ టు అవర్ డెస్టినేషన్. టీ మ్యూజియంకి వచ్చాం, చాయ్ పత్తా అలా ఏమైనా కొందామని. యా ఎవ్రీవన్ గోయింగ్ అని ఇన్ ద బ్యాక్. సో ఇక్కడ అందరం ఒక్కొక్క వెరైటీ ఆఫ్ చాయ్ పత్తా కొనుక్కున్నాం. నేను జింజర్ ఇంకా కార్డమమ్ ఫ్లేవర్స్ కొనుక్కున్నా. మా ఇంట్లో ట్రై చేశారు, బాగున్నాయి అన్నారు. నెక్స్ట్ వచ్చి మేము బనాసురా డ్యామ్ దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడ మనం వాక్ ద్వారా వెళ్ళొచ్చు లేదా వ్యాన్ కూడా వెళ్ళొచ్చు. మాకు నెక్స్ట్ దానికి లేట్ అవుతుందని వ్యాన్ ప్రిఫర్ చేసినాం. ఎక్కడికి వచ్చాం గైస్? మనం బనాసురా డ్యామ్. ఓకే, దిస్ ఇస్ డే 3 and the final day. So first and and final day.
సో డ్యామ్కి వచ్చినాం, బస్ వ్యాన్ ఎక్కాలంట. సో వ్యాన్ కోసం వెయిటింగ్. సో డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ అండ్ ద గ్రీనరీ అసలు మస్తు ఉండే. అట్లా కూల్ బ్రీజ్ వస్తున్నది వాటర్ నుంచి. మస్తు అనిపించింది ఇక్కడ ఉన్న కొద్దిసేపు అయినా కూడా. అందరం మంచిగా చిల్ అయినాం ఇక్కడ, చాలా వరకే ఉన్నాం. జరగట్టు నేను పడట్లే. సో ఆ డ్యామ్ నుండి రిటర్న్ అయ్యాక లంచ్ చేసి మేము మా లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి స్టార్ట్ అయినాం. సో ఇక్కడ వచ్చినాక అసలు వెళ్ళడం ఇస్ ఇట్ వర్తా కాదా అని చాలాసేపు చర్చలు తీసుకొని లాస్ట్కి టికెట్స్ బుక్ చేసుకొని వెయిట్ చేసినాం బస్ కోసం. సో సఫారీకి వెళ్తున్నాం వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. లెట్స్ హోప్ టు సీ యానిమల్స్. అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి గాయ్స్. ఏం చేస్తున్నారు? శాండిల్ ఆల్బమ్ అంట గాయ్స్. ఇప్పుడు ఈ క్లిప్లో డియర్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. అసలు కిలోమీటర్ దూరం నుండి చూపిస్తున్నాడు. అసలు మాకు ఒక్క యానిమల్ లిటరలీ అసలు ఎక్కడున్నా నేనే వెతుక్కుంటున్నా ఇప్పుడు. హాఫ్వే వచ్చినాం, ఒక్క యానిమల్ కనబడతలేదు. ఎలిఫెంట్స్, పికాక్, మంకీస్ ఇవి కాకుండా ఇంకేం కనబడతలేదు, చెట్లు పుట్లు తప్ప. నేను ఒక స్లీప్లెస్ లేసా గైస్. అసలు ఒక్క యానిమల్ లిటరల్లీ ఏది లేదు. టీరు టీరు టీరు. అక్కడ నుండి రిటర్న్ అయ్యాక మేము డ్రైవర్ అన్నని డైరెక్ట్ మా బస్ స్టాప్ దగ్గర దింపమన్నాం. సో అతను ఆ బస్ వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ లొకేషన్ తెలుసుకొని ఆ బస్ స్టాప్ దగ్గర దింపేశాడు. సో మాకు ఇంకా చాలా వెయిటింగ్ టైం ఉండే. డిన్నర్ చేసాక కూడా ఇంకా టైం ఉండే. సో దగ్గరలో ఒక షాపింగ్ మాల్ ఉంటే అక్కడ విండో షాపింగ్ చేసినాం. అట్లా టైం పాస్ అయింది. దట్స్ అ wrap to the trip, waiting for the bus. సో అందరూ అక్కడ కూర్చున్నారు as you can see. And this is me. See you all in coming videos. Bye.